కుటుంబానికి నల్గొండ జిల్లా నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి రూపారెడ్డి మేడం గారిని అత్యంత దారుణ హత్యకు నిరసనగా దారుణం ఇంటికి నిరసనగా ఈరోజు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కేజీ టు పీజీ ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, పాఠశాలల్లో మీద జరిగే దాడులను అరికట్టాలి, మా పాఠశాలలకు కూడా ఒక ప్రత్యేక చట్టం తేవాలని కోరుతూ మీ ద్వారా పై అధికారులకు విన్నవిస్తారని, మా కోసం మీరు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఈరోజు ఈ ర్యాలీ కుటుంబానికి న్యాయం జరగాలి, రూపారెడ్డి మేడం కుటుంబానికి విద్యా సంస్థలపై దాడులను ఆపాలి, విద్యా సంస్థలపై దాడులను పాఠశాలలపై దాడులు, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, పాఠశాలలపై దాడులు రూపారెడ్డి ఇది చాలా దారుణమైన విషయం. పిల్లలకు భవిష్యత్తు నేర్పించే ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయురాల మీద ఈ విధంగా జరగడం అనేది మనం చాలా బాధపడాల్సిన విషయం. పిల్లలకు ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులంతా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలను పరిశీలిస్తూ, అదేవిధంగా పాఠశాలల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి లేదా వాళ్ళ ప్రవర్తన గురించి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ దారుణ విషయం సంబంధించి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకునేది. రాష్ట్ర ప్రభుత్వం రస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఒక బోధన్ డివిజన్లోనే అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, బీఈడి కళాశాలలు, డిగ్రీ కళాశాలలు అన్నీ మాకు బంద్కు సహకరిస్తూ ఈరోజు సుమారు 1000 మంది ఉపాధ్యాయులతో ఈరోజు బోధనలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల క్షేమాన్ని ఆలోచించాలి. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని కాంక్షించేది ఒక ఉపాధ్యాయుడే. అటువంటి ఉపాధ్యాయుడికి ఉద్యోగ భద్రత, భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వాలని చెప్పి మేము సుమారు ఒక 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ మేడం గారికి అందించడం జరిగింది. దీని ద్వారా మా యొక్క డిమాండ్లను పై అధికారులకు తెలియజేసి మాకు ఒక రకమైన కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని బడ్జెట్ పాఠశాలల తరపున ఈరోజు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ